నా పేరు. బాబుకి తల్లికి వందనం డబ్బులు పడలేదు. ఎందుకనంటే మా పేరు మీద 99 మీటర్లు వచ్చాయి. మాకు మీటర్ అసలు లేదు నా పేరు మీద. మాకు ఇల్లు వాకలు లేవు. మేము ఫ్యాక్టరీలో ఉంటున్నాము. బాబుకి పలాసలో స్కూల్, గవర్నమెంట్ స్కూల్లోనే చదివేస్తున్నాము. ఆ డబ్బులు పడలేదు. ఎందుకనంటే మీ పేరు మీద 99 మీటర్లు వచ్చాయి, అందుకోసం మీకు పడలేదు. మీరు ఎక్కడ ముందుండే వాళ్ళు అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే సచివాలయంకి వెళ్తే కరెంట్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. అక్కడ నుంచి మళ్ళీ సచివాలయంకి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి తిప్పుతున్నారు. కానీ ఈ పనులేవి క్లియర్ చేయట్లేదు. ఎవరికి చెప్తారో చెప్పండి అని అంటున్నారు. ఆ పనులేవి జరగట్లేదు. ఇప్పుడు వెళ్తే దానికి సార్ కలిస్తే సార్ కూడా ఏది చెప్పలేదు. ధర కల్పిస్తున్నామని చెప్పి ఉపన్యాసాలు చేసింది తప్ప నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎంత డబ్బులు ఖర్చు పెట్టాయని చెప్పి రికార్డులన్నీ కూడా చూస్తే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇది యథార్థం. ఎవరో తప్పు చెప్పడానికి కూడా అవకాశం లేదు. రికార్డులన్నీ కూడా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొదటి సంవత్సరం అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 130 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి పెట్టి 89 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. టమాటాలు ధర పడిపోతే టమాటాలు కొని రైతు బజారులో తక్కువ రేట్లకు ఇచ్చాం. ఉల్లిపాయలు ధర పెరిగితే దాన్ని కూడా మార్కెట్ యార్డుల ద్వారా, రైతు బజార్ల ద్వారా కొని వినియోగదారుడికి తక్కువ రేట్లకు ఇచ్చాం. అటు రైతుకి ఇటు వినియోగదారుడికి నష్టం లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడూ రానటువంటి దిగుబడులు ఈ సంవత్సరం వచ్చాయి. 60 బస్తాలు 70 బస్తాలు కూడా వచ్చాయి. ఇంతలోనే సైక్లోన్ వచ్చింది. రైతులు ఆందోళన చెందితే ముందు రైతు దగ్గర ఉన్న ధాన్యం అంతా కొనండి, ఒకరోజు ఆలస్యమైనా డబ్బులు ఇద్దామని చెప్పి మొత్తం రబీలో పండిన ప్రతి ధాన్యం కింద కొన్ని విషయం రైతులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఏవైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో 4 పంటలకు ఇబ్బందులు వచ్చాయి. ఒకటి, కానీ కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి గారు, మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయంగానే మామిడి రైతులు మా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు లేక అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉత్తరం రాయంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి వెనువెంటనే కుమారస్వామి గారికి లెటర్ రాస్తూ మీ దగ్గర నుంచి, మీ కర్ణాటక రాష్ట్రం నుంచి 2,50,000 టన్నుల మామిడికాయలను 16 రూపాయలకు కిలో, 16 రూపాయలకు క్వింటాల్, 1600 రూపాయలకు కొనుగోలు చేయటమవుతున్నది అని సాక్షాత్తు కేంద్ర మంత్రి, అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి ఉత్తరం.
అక్కడ జేడీఎస్ పార్టీ నుంచి పెద్ద ఎంపీలు కూడా లేరు. మన రాష్ట్రం నుంచి దాదాపు 22 మంది ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండినా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పాపానే పోలేదు. మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో మామిడి దిగుబడి తక్కువైనప్పటికీ అక్కడ 2,50,000 టన్నులను 16 రూపాయలకు కొంటామని సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాయటం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే అసలు మాట్లాడడం మానేసి చాలా కాలమైంది. ఆయన దేని మీద స్పందించడం పూర్తిగా మర్చిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చిత్తూరు వాసయ్యుండి 9వ తారీఖున మామిడి రైతుల బాధల్ని తెలుసుకోవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తారు అని తెలియంగానే గారికి సన్నిహితంగా మెరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు. అజ్ఞాతంగా పనిచేస్తారు. నిజంగా ఎంత దారుణం అంటే, పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి, దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి, వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి. అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేయించాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు. ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు, అన్నీ మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం. సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనవి చేస్తున్నా. 2 ఉదాహరణలు చెప్తా, రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని మనవి చేస్తున్నా. పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో, గుండ్లపాడు అనే గ్రామంలో 2 తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు. 2 చనిపోయారు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఇమీడియట్గా సంఘటనా స్థలంలో ఐపీఎస్ ఆఫీసర్, పలనాడుకు చెందినటువంటి ఎస్పీ వెళ్ళి ఏం చెప్పాడు? పత్రికా ముఖంగా మీరందరూ చూశారు కదా. 2 వర్గాలు కొట్టుకున్నాయి, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు. ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్, ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెప్తే ఏమైంది? మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు. ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మటే ఎస్పీతో మాట్లాడతారు, కేసు తారుమారు చేస్తారు, కేసు పెడతారు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్ళారు. సత్యనపల్లి వెళ్తున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు. సత్యనపల్లి అయితే 1300 మంది కానిస్టేబుల్స్ని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టలా, రోపార్టీ పెట్టలా. అటెండ్ అవ్వని వాళ్ళకంటే కాంపన్సేటరీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అక్కడ ఫారెన్ యూనివర్సిటీలో అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఎండోర్స్ చేసినారు. మేము దాన్ని నమ్మము అంటారు. నమ్మమంటే కాలేజ్తో మీరు మాట్లాడండి, ఇమ్మిగ్రేషన్ సెంటర్స్తో మీరు మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నా, తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఈ కాంపన్సేటరీ స్టడీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చదివినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. మేమందరూ కూడా అదే అడుగుతా ఉన్నాం. ఇక్కడ లేని రూల్స్ అక్కడ వాళ్ళకి పెట్టారు. ఓకే, అయినా సరే
అది కూడా పెట్టినప్పటికీ మీరు 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి, 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి అంటే వెటరన్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా. ఇది చాలా తప్పు. ఇది పక్క రాష్ట్రాల్లో ఏం ప్రాక్టీస్ జరుగుతుందో దాన్ని మీరు తీసుకొని తక్షణమే పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే తద్వారా వాళ్ళు నీట్ పీజీ ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ కావచ్చు, గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, ఇంకో దానికి వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా కేవలం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కోసమని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. దీనికి కొంత కావాల్సింది సెన్సిబిలిటీ, కొంత హ్యుమానిటేరియన్ ఆలోచన ఉండాలి, హ్యూమన్ టచ్ ఉండాలి. దీన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలి. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే విదేశీ వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో మీ రిప్రజెంటేటివ్ ఎవరినో పంపించి మాట్లాడించి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయించి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని పిల్లల మీద దాడులు చేసినటువంటి పోలీస్ అధికారులు లేకపోతే ఉసుగొల్పినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని. పిల్లల్ని ఏడిపిస్తే ఏమొస్తుందండి? నాకు అర్థమవుతుంది. డాక్టర్ల మీద దాడులేంటి మాట్లాడుకోవాలంటే మొన్న ఎప్పుడో రంగరామ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేరుగా చెయ్యి వేసినటువంటి సందర్భం చూస్తాం. అంటే ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే, పిల్లలతో మాట్లాడితే రాజకీయాలు అనిపిస్తాయి. ఎక్కడున్నది ఈ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆ గౌరవం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ గర్వం ఎక్కడుంది ఇప్పుడు? ఎందుకు ఇంతమంది పిల్లలు బయటకు వెళ్ళి చదువుతా ఉన్నారు? ఇక్కడ మెడికల్ సీట్స్ లేవు కాబట్టి. మెడికల్ సీట్స్ పెంచడానికే కదా ఇన్ని మెడికల్ కాలేజెస్ ఇచ్చాం. మనం 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 5 కాలేజీలు మేము ఓపెన్ చేశాం. 24-25కి మరొక 5 కాలేజీలు గ్రౌండ్ అవ్వాల్సి ఉంది. పులివెందులకు సీట్లు ఇస్తాం, మీరు ఎన్ఓసీ ఇవ్వండి అంటే మాకు మెడికల్ సీట్లు వద్దన్నటువంటి ప్రభుత్వం ఇది. మరి పిల్లల పట్ల సానుకూలంగా ఉంటుందని మనం ఎలా ఆలోచించగలం? మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయండి అంటే మా దగ్గర డబ్బులు లేవంటారు. 8,500 కోట్లు, మొత్తంలో 2,500 కోట్లు మేము ఆల్రెడీ ఖర్చు పెట్టాము. ఇంకా 6,000 కోట్లు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు చేయించుకొని అక్కడే వాళ్ళు పూర్తి చేసుకుంటారు. ఎన్ఓసీలు ఇవ్వడానికి కూడా మీకు అభ్యంతరం ఏంటి? ఈ 3 పాయింట్లు మెయిన్గా అడుగుతున్నాం. అదేవిధంగా 69 మంది మీద కేసులు పెట్టారు, విద్యార్థుల మీద. తక్షణమే ఈ కేసుల్ని మీరు తీసివేయాలి. మా డిమాండ్, ముఖ్యమైన డిమాండ్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించారు. ఆయన చెప్పేది ముఖ్య ఉద్దేశం, ఇలాంటి అమాయకులైన విద్యార్థుల మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు, వాళ్ళకి ఇప్పుడే రిజిస్ట్రేషన్లు అవన్నీ కూడా పూర్తి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పంపించారు. మీరు కానీ చేయకపోతే ఆయన త్వరలోనే ఆయన టైం తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉంటుందో మీకే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు. ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేస్తున్నారు, జడ్జిలు మాట్లాడుతున్నారు, ఇవాళ ట్రోల్ చేస్తున్నారు జడ్జిలు. ఇవాళ వైద్య విద్యార్థుల్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దయచేసి పరిపాలన మీద కొంచెం దృష్టి పెట్టండి. 13 నెలల నుంచి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ లేడు, రిజిస్ట్రార్ లేడు. 13 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ ఆఫీస్ బేరర్స్ కూడా వేయలేదు. ఎంత దారుణంగా పరిపాలన సాగుతుందో. వాళ్ళ దృష్టి అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరిని లోపల పెట్టాలి, ఏ కార్యకర్తని కొట్టాలి, ఏ కార్యకర్తని చంపాలి అని తప్ప వీళ్ళు ఇంతవరకు కూడా ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఇంతవరకు దృష్టి పెట్టలేదు. కనీసం ఇలాంటివన్నా కంప్లీట్ చేయించి వైద్య విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ఒక డాక్టర్గా మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, ఎన్ని ఖర్చు పెట్టుకున్నారో మా తల్లిదండ్రులు మాకు తెలుసు. ఆ కష్టంతో మేము చెప్తా ఉన్నాం. దయచేసి వాళ్ళతోటి చెలగాటలు ఆడొద్దు. హెల్త్ మినిస్టర్ గారు తొందరగా నిర్ణయం తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాట్లాడాల్సిందేనా? పిల్లకాయలు ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడుతున్నారు.
అందరికీ నమస్కారం. ప్రధానంగా కోవిడ్ వలన కానీ ఉక్రెయిన్ వార్ వలన అది అన్ని రాష్ట్రాలకి ఒకటే గైడ్ లైన్స్ ఇస్తుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఆ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అడుగుతుంటే మేము ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నామని అంటున్నారు. మరి ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నప్పుడు అందులోని నాకు అర్థం కాలేదు, మేము మళ్ళీ ఎన్ఎంసీని సంప్రదించాలి అంటే అన్ని రాష్ట్రాలకు అర్థమవుతున్న ఎన్ఎంసీ గైడ్ లైన్స్ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అప్పుడు లోపం ఎవరిలో ఉంది? మీరు ఎందుకని దీన్ని చదవలేక, అంటే మీకు అక్కడ ఇచ్చిన ఎన్ఎంసీ గైడ్ లైన్స్ క్లియర్గా చదవడానికి ఏంటి ఇబ్బంది? పోనీ మీకు అంతగా అర్థం కాలేదంటే బయటకు వచ్చి మాట్లాడండి, లేకపోతే మా తరపున ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి మాట్లాడించండి. మేము మాట్లాడతాం లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదా ఎన్ఎంసీకి వెళ్తున్నారు అంటున్నారు. ఎన్నిసార్లు వెళ్తారంటే దాదాపు కౌన్సిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇంచుమించు ఒక 5 సార్లు మేము ఎన్ఎంసీని సంప్రదించామని చెప్పారు. రిజల్ట్ మాత్రం ఏమీ లేదు. నిన్నటి వరకు సానుకూలంగా ఉందని చెప్పి ఆ నోటీస్ చూపించాం. ఏపీఎంసీ వాళ్ళే ఈ నోటీస్ ఇచ్చారు. ఎవరెవరికి 1 సంవత్సరం వేయాలి, ఎవరెవరికి 2 సంవత్సరాలు వేయాలి, ఎవరెవరికి 3 సంవత్సరాలు ఉంటుంది, ఏం క్రైటీరియా ఫాలో అవ్వాలని ఎన్ఎంసీ కిందన చైర్మన్ గారి సంతకం ఇది. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మళ్ళా నిన్న మీటింగ్లో మినిస్టర్ గారిని కలిసాము, మళ్ళా ఎన్ఎంసీని సంప్రదించాలి అంటున్నారు. చైర్మన్ గారు మీరు ఎన్ఎంసీ సలహాదారుడే కదా. ఇప్పుడున్న చైర్మన్ గారు వన్ ఆఫ్ ది ఎన్ఎంసీ మెంబర్ అడ్వైజర్. ఇతను ఫోన్ మాట్లాడినా సరిపోతుంది, లేకపోతే అక్కడ వాళ్ళతో సంప్రదించి ఒక మెయిల్ పెట్టినా సరిపోతుంది. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ అనేది పెద్ద ఇబ్బంది కాదండి. దానికి డైరెక్ట్గా ఎన్ఎంసీకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది మా టైంని వేస్ట్ చేసి, సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి నీట్ ఎగ్జామ్. మాకు అప్లికేషన్లు అయిపోయిన తర్వాత ఇలాంటి నోటిఫికేషన్లు ఇస్తే మేము మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలి నీట్ పీజీకి ఎగ్జామ్ రాయడానికి. ఇవన్నీ మా టైం వేస్ట్ చేయడానికి తప్ప, పోనీ మేము ఏదైనా కోర్టులోని కేసు వేసి దాని గురించి మాట్లాడదాము అంటే ఆ కోర్టు కేసు కూడా సరైన ఇది లేనందువలన ఈ డెసిషన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డుకే వదిలేస్తున్నామని కోర్టు ఆర్డర్ వచ్చిందే కానీ మీ వైపు న్యాయం ఉంది, మీరు కేసు గెలిచారు అని ఎక్కడ ఇవ్వలేదు. కానీ దాన్ని వీళ్ళు ఎలా మార్చారు? మేము కేసు గెలిచామని చెప్పి మాట్లాడుతున్నారు. పాత సర్క్యులర్స్ని కోర్టులోని ప్రవేశపెట్టి వాళ్ళ వైపు తప్పు ఉందని చెప్పి మమ్మల్ని చూపిస్తున్నారు. ఇది నిజంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అసలు ఎఫ్ఎంజీల విషయం అనేది రాష్ట్రంలో ఎవ్వరికి అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు దాని గురించి మినిమం ఫస్ట్ స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడండి. ఈ నిన్న కూడా మీటింగ్ జరిగింది.